ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభువైన నామములో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని సేవకులు ఎదుర్కొనేటువంటి సవాళ్ళు, పాస్టర్స్ ఛాలెంజెస్ టుడే అన్నటువంటి ఈ శీర్షికకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సాధారణంగా పాస్టర్ గారు విశ్వాసులను అడగటం మనం వింటూ ఉంటాం. అమ్మ ఎలా ఉన్నారు, అంతా బాగుందా, ప్రార్థన అవసరతలు ఏమున్నాయా, దేని గురించి ప్రార్థన చేయమంటారు. కానీ విశ్వాసులు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ఎలా ఉన్నారు, మీ గురించి ఏం ప్రార్థన చేయమంటారు, మీ సంగతులు ఏంటి అని పలకరించేవారు, అడిగేవారు తక్కువగా ఉంటారు. అలాగే అందరి కష్టసుఖాల్లో పాస్టర్ గారు పాలు పంచుకుంటారు. కానీ పాస్టర్ గారి పరిస్థితుల్లో తొంగి చూసేవారు కొద్దిగా ఉంటారు. సో ఇంట బయట ఎన్నో సవాళ్ళ మధ్యలో దేవుని సేవకుని సేవ పరిగెడుతూ ఉంటుంది. ఈ శీర్షిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రాక్టికల్గా చాలా క్రియాపూర్వకంగా దేవుని సేవకుడు ఎదుర్కొనేటువంటి సవాళ్ళు ఏమి ఉన్నాయి, అవి దేవుని సేవకులుగా మనకి తెలియాలి, అలాగే విశ్వాసులకు తెలియాలి. కాబట్టి ఈ ప్రాక్టికల్ టాక్కి మరి ఇలాంటి ఆలోచన చేసినటువంటి సాంగ్స్ ఆఫ్ జయన్ని అభినందిస్తూ ఈ శీర్షికలో మనం చక్కగా ధ్యానపూర్వకంగా ఆలోచిస్తూ మీరు కూడా పార్టిసిపేట్ చేయాలని నేను మీకు వినతి చేస్తున్నాను. పాస్టర్ గారు ఎదుర్కొనేటువంటి, దేవుని సేవకుడు, గాడ్ సర్వెంట్స్ ఎదుర్కొనేటువంటి సవాళ్ళు ఈ రీతిగా ఉంటాయి. ఇందులో 2 రకాలు ఉంటాయి. మొదటిగా నేను వాటన్నిటినీ వివరించి ఆ తర్వాత ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దేవుని లేఖనాల్లోంచి కొంత ప్రోత్సాహం, కొంత ఆదరణ, కొంత హెచ్చరిక తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. 2 రకాలైనటువంటి సవాళ్ళు ఉంటాయి. ఒకటి ఎక్స్టర్నల్గా బయట నుంచి వచ్చేటువంటి సవాళ్ళు, లేకపోతే సమస్యలు, లేకపోతే పరీక్షలు. రెండవది లోపల నుంచి వచ్చేటువంటి ఇంటర్నల్, అవి వ్యక్తిగతంగా లోపల నుంచి అవ్వచ్చు, లేదా కుటుంబం నుంచి అవ్వచ్చు, ఇలాంటివి. సో సాధారణంగా అవన్నీ బహుశా చాలా ఉండొచ్చు. దానిలో కొన్ని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒక 10 ఇక్కడ నేను నోట్ చేయడం జరిగింది. దిస్ ఇస్ మరి నా స్వీయ అనుభవం అవ్వచ్చు, తర్వాత ఇట్ ఇస్ మై అబ్జర్వేషన్, గమనించి నోటీస్ చేసిన అవ్వచ్చు, చదివినవి అవ్వచ్చు, ఇతరుల దగ్గర తెలుసుకున్న అవ్వచ్చు, నా పరిచయాల్లో ఉన్నటువంటి నాతోటి కొద్దిమంది పాస్టర్స్ వాళ్ళ దగ్గర నుంచి అవ్వచ్చు. ఇవన్నీ వాటిలో నుంచి సాధారణంగా ఎదుర్కొనేటువంటి ఛాలెంజెస్ ఏముంటాయి అన్నది ఇక్కడ కొన్ని రాయటం జరిగింది. సో ఇందులో మొదటిగా నేను అవన్నీ చదివి మీకు వినిపిస్తాను. ఆ తర్వాత మనం 1 by 1 వెళ్దాం. నిజంగా మన ప్రధాన కాపురి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఆయన కాపురులుగా ఉన్నటువంటి మనకి తన సమృద్ధి అయిన కృపను దయచేయను గాక. ఆ సవాళ్ళు మీకు చెప్పడానికంటే ముందు ఒక మాట చెప్పనివ్వండి. దేవుడు తన సేవ కొరకై, తన సంపూర్ణ సేవ కొరకై ఎంతమందిని పిలుస్తాడు? 100 మందిలో 1, 2, 3, లేకపోతే 4, అంతేనేమో. అంతమందిలో దేవుడు కొద్దిమందిని పిలిచి తన మందని ఖాయమని చెప్తున్నప్పుడు అది ఎంతో భాగ్యం కదా, అదెంతో ఆధిక్యత కదా, అదెంతో సౌభాగ్యం కదా. సో కాపరి లేని మందని మనం ఊహించలేం. సో మంద ఉంటే కాపరి ఉండాల్సిందే. సో సంఘాలకు కాపరులు చాలా అవసరం, సేవకులు చాలా అవసరం. ఓకే, అది ఆ కాపరత్వం, ఆ మనసున్నటువంటి ఆ నాయకులు చాలా చాలా అవసరం. దేవుడే అది నిర్దేశించాడు. దేవుడు తన్ను తానే ఇశ్రాయేలుకు కాపరిగా చాలాసార్లు పోల్చుకొని రాసినటువంటి లేఖన భాగాలు మనం చదువుతాం. అయితే నూతన నిబంధన సంఘానికి దేవుడు ఆ సంఘాన్ని మందగా పిలుస్తూ, గొర్రెలుగా వారిని పిలుస్తూ, వారిని కాయటానికి, వారిని మేపటానికి, వారి బాగోగులు చూసుకోవటానికి, వారిని భద్రపరచడానికి కాపరులుగా మనల్ని పిలిచాడు. ప్రియులారా, మనం దేవునికి కావాలి. దేవుడు మనందరికీ అవసరం అన్నమాట సహజంగానే అనిపిస్తుంది. అవును, దేవుడు లేకపోతే మనం ఎక్కడున్నాం? కానీ దేవునికి మనం కావాలి. ముఖ్యంగా ఫ్రంట్ లైన్లో ఉండి దేవుని పరిచర్యను, దేవుని పనిని, దేవుని సువార్త సేవను, దేవుని సత్యవాక్కు పరిచర్య ముందుకు తీసుకువెళ్ళేటువంటి పరిచారకులు, పెద్దలు, సేవకులు, కాపరులు, పాస్టర్స్
కావాలి. సో వీఆర్ సో ఇంపార్టెంట్ టు గాడ్. అఫ్ కోర్స్ దేవుని మందంతా ఆయనకి ఇంపార్టెంట్. ఆ మందని చూసుకున్నటువంటి మనం ఇంపార్టెంట్ అని చెప్పడం నా యొక్క ఉద్దేశం. సో ఈ 10 విషయాలు నేను ప్రస్తావిస్తున్నప్పుడు మీరు కూడా ఆలోచన చేయండి ఓపెన్ మైండ్తో. మనం ఎదుర్కొనేటువంటి సవాళ్ళు ఈ రకంగానే ఉన్నాయన్న ఆలోచనలో మనం ఇది గమనిద్దాం. 2020వ సంవత్సరం లేదా 19 సంవత్సరం ఒక సర్వే చేశారు. అక్కడ పాస్టర్స్ మీద సర్వే చేసినప్పుడు అమెరికా దేశంలో 100కి 50 మంది పాస్టర్స్ దే వర్ ఫీలింగ్ లోన్లీ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ దేర్ లైఫ్స్. వారి యొక్క జీవితంలో ఎక్కడో అక్కడ ఒంటరిగా ఫీల్ అవుతున్నారంట. ఆ తర్వాత 100కి 55 మంది దైవ సేవకులు పాస్టర్స్ దే ఆర్ ఫీలింగ్ డిస్కరేజ్డ్, చాలా నిరుత్సాహంలో గుండా వెళ్తూ ఉన్నారనేసి ఆ అధ్యయనం చెప్తూ వచ్చింది. అది చదివినప్పుడు కొంత ఆశ్చర్యం వేసింది. అవును, కరెక్టే. ఈరోజు కూడా చాలామంది దేవుని సేవకులు పాస్టర్స్ ఒంటరితనం గుండా వెళ్తారు. ఇది మొదటి సవాలు అని అనుకోవచ్చు. ఆ తర్వాత రెండవది డిస్కరేజ్మెంట్, నిరుత్సాహం. నిరుత్సాహం ఆకాశం నుంచి అగ్ని దింపినటువంటి ఏలియాను సైతము ఒక చేతకాని వాడిగా, బలహీనుడిగా మార్చగలదు. అంత ప్రమాదకరమైంది నిరుత్సాహం. సో కొద్దిమంది సేవకులు పాస్టర్స్ ఇలాంటి నిరుత్సాహం గుండా వెళ్తున్నారు. ఒంటరి వాళ్ళు అని చెప్పేటప్పుడు అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని అర్థం ఏంటంటే వాళ్ళు తమ మనసు విప్పి చెప్పుకునేటువంటి వ్యక్తులు వాళ్ళు లేకపోవడం. ఒంటరి వాళ్ళు అంటే చుట్టూ జనాలు లేరని కాదు. పాస్టర్ యొక్క జీవితమే చుట్టూ జనాలతో మమేకమై ఉంటుంది. కానీ ఆయన మనసు విప్పి వేరే వాళ్ళతో తన స్ట్రగుల్ షేర్ చేసుకునేటువంటి ఒక తోడు లేకపోవడం, ఒక మెంటర్ లేకపోవడం, లేకపోతే తన్ని అలాగా అర్థం చేసుకునేటువంటి మరొక వ్యక్తులు లేకపోవడం అనేది ఒంటరితనానికి కారణం. ఆ తర్వాత మూడవది ఫినాన్షియల్ డిఫికల్టీస్. ఎస్, దేవుని సేవలో నిస్వార్థంగా యథార్థంగా ప్రభు చేత పిలువబడి పనిచేస్తూ ఉన్నప్పుడు దేవుని సేవకులు పాస్టర్స్ ఎదుర్కొనే మరొక పెద్ద సవాల్ ఏంటంటే ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్ళు. పిల్లలు ఒకవైపు పెరుగుతూ ఉంటారు, ఫీజులు పెరుగుతున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయి. కొన్ని సంఘాల్లో రాబడి తక్కువగా ఉంటుంది, కానుకలు తక్కువగా వస్తాయి. సో ఒకవైపు పరిచర్య భారం, మరొక వైపు కుటుంబ భారం. దీనిలో ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్ళు కూడా పాస్టర్స్ ఎదుర్కొనేటువంటి సవాళ్ళలో ఒకటి. ఇందులో 2 రకాలు ఉంటారు. కొంతమంది సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నీడీ, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ గ్రీడీ. అంటే కొద్దిమంది చాలా అక్కర్లో ఉండి ప్రభు మీద ఆధారపడుతూ ఆయన వైపు కరులెత్తుకొని ఉంటే, ఇంకొద్దిమంది ఉన్నదాంతో తృప్తి చెందకుండా ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా పోగేయాలి అన్నటువంటి ఉద్దేశంలో ఉన్న గుంపు మరొక గుంపు. సరే, తర్వాత 4వది కొద్దిమంది దైవ సేవకులు అన్ని గ్రూప్ సంబంధించిన వారు. నేను ఇది చెప్తున్నప్పుడు డిఫరెంట్ డినామినేషన్స్లో ఉన్నటువంటి పాస్టర్స్ కావచ్చు, ఆయా ఇండిపెండెంట్ చర్చెస్కి ఉన్నటువంటి పాస్టర్స్ కావచ్చు. బికాజ్ అలాంటి వారితో నాకున్న స్నేహాన్ని బట్టి, జనరల్ అబ్జర్వేషన్ బట్టి ఇవి మీ ముందు ఉంచడం జరుగుతుంది. 4వదిగా సమ్ ఆఫ్ ద పాస్టర్స్ ఆర్ ఎగ్జాస్టెడ్ అండ్ ఫ్రస్ట్రేటెడ్. కొంతమంది సేవకులు నిజంగా వాళ్ళు అలసిపోయారు, వాళ్ళకి తీరిక లేదు, చాలా ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారు. అంటే ఒకలాంటి చెప్పాలంటే ఒక విసికి వేసారిపోయిన పరిస్థితుల్లో ఉన్నవారు కూడా లేకపోలేదు. ఒక ఫ్రస్ట్రేషన్ గుండా వెళ్తున్నటువంటి దైవ సేవకులు కూడా లేకపోలేదు. ఇది కొద్దిమంది ఎదుర్కొనేటువంటి సవాలు. అందరికీ కాకపోవచ్చు కానీ బట్ సమ్ ఆఫ్ దెమ్. కారణాలు ఏవైనా ఉండొచ్చు. వాటి కారణాలు ఏంటన్నది మనం డీటెయిల్స్లోకి వెళ్తే తెలుస్తుంది. ఆ తర్వాత ఇది ప్రాక్టికల్ టాక్ కాబట్టి మనం ఎక్కువ లేఖనాల్లోంచి అధ్యయనం చేయట్లేదు. అవసరమైన భాగాలను మనం పరిశీలిద్దాం. బట్ ప్రాక్టికల్గా నేను మీ ముందు ఉంచడానికి కోరబడ్డాను కాబట్టి ఇవన్నీ మీకు చదువుకుంటూ వెళ్తున్నాను. సో 5వది ఇంబ్యాలెన్స్, పరిచర్య, కుటుంబము. ఒకవైపు దేవుని పిల్లలు, ఒకవైపు తన పిల్లలు, ఒకవైపు మంద, మరోవైపు తను భార్య, బిడ్డలు. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసే విషయంలో
కొంత ఇంబ్యాలెన్స్, సమతౌల్యత లేమి జరగటం అనేది కూడా ఒక సవాలుగా పరిగణించాల్సి ఉంటుంది. కొద్దిమంది పరిచర్యకు బాగా ఎక్కువ టైం ఇచ్చి కుటుంబాన్ని సరిగ్గా సమయం కేటాయించలేని వారు, భార్యతో సమయం గడపలేని వారు, పిల్లలతో సమయం గడపలేకపోవడం అనేది మరొక సవాలు. ఒక దీర్ఘకాలికంగా ఏం జరుగుతుందంటే తర్వాత తన కుటుంబమే తన పరిచర్యకి ఆటంకంగా మారేటువంటి పరిస్థితులు కూడా అక్కడక్కడ చూస్తూ ఉంటాం. తను పిల్లలతో టైం గడిపి వారిని సరైన పద్ధతిలో పెంచలేకపోవడం, ఆ తర్వాత పిల్లలు పెద్దవారై సరైన మార్గంలో నడవకపోవడం అనేది కొద్దిమంది దైవ సేవకులకు, ఎలాంటి మచ్చలేని వారికి తమ పిల్లలే మచ్చగా మారిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఇది 5వది. ఆ తర్వాత 6వది బిజీ ఆర్ ఓవర్‌లోడెడ్. చాలా బిజీగా ఉండటం, లేదా ఎక్కువ పని ఒత్తిడి కింద పని భారం వారు కలిగి ఉండటం అనేది కూడా ఈనాటి సంఘ సేవకుల యొక్క సవాలు. చాలా బిజీ రకరకాల కారణాల చేత. ఒకవేళ సేవకులు కాపరి వారు కలిగి పెట్టుకున్నటువంటి పనుల చేత బిజీగా ఉండొచ్చు. లేకపోతే పరిచర్య భారం. కొన్ని సంఘాల్లో ఒక వ్యక్తి తాను చేయగలిగిన దానికంటే ఎక్కువగా చేయాలన్నటువంటి డిమాండ్స్ ఉండటం. అలాంటి సంఘాల్లో పాస్టర్స్ ఆర్ ఓవర్‌లోడెడ్. ఆ తర్వాత కొన్నేమో ఆయన తన సొంత ఎంగేజ్మెంట్స్‌ని బట్టి హీ ఈజ్ సో బిజీ. తద్వారా అటు ఓవర్‌లోడ్ మూలంగా ఇంకొద్దిమందికైతే వారానికి 7 రోజులు ఎంగేజ్మెంట్స్, మీటింగ్స్. అలా బిజీ అయిపోవటం వల్ల దేవుని దగ్గర కూర్చొని సమయం గడిపేటువంటి తీరిక లేకపోవడం సేవకులు ఎదుర్కొనేటువంటి సవాలు. తర్వాత ఎక్కువ మీటింగ్స్, ఎక్కువ ప్రసంగాలు ఇలా ఉంటాయి. అలాగా చెప్పాల్సి వచ్చినప్పుడు ఎక్కువ సిద్ధపాటు అవసరం. కానీ నెంబర్ ఆఫ్ ఎంగేజ్మెంట్స్ ఉండటం వల్ల, నెంబర్ ఆఫ్ మీటింగ్స్ ఉండటం వల్ల వారికి తీరిక లేదు, సమయం లేదు. ప్రభు పాదాల దగ్గర కూర్చొని వాళ్ళని వారు ఛార్జింగ్ చేసుకొని ప్రభు దగ్గర నుంచి ఆయన స్వరం విని ఆయన మాటను పొంది దేవుని బిడ్డలకి పంచిపెట్టేది కొరవడుతుంది. దీనికి ఒక కారణం ఏంటంటే పాస్టర్స్ ఆర్ బికమింగ్ వెరీ వెరీ బిజీ అండ్ దే ఆర్ వెరీ మచ్ ఓవర్‌లోడెడ్. ఇప్పటి వరకు 6 అనుకున్నాం. ఆ తర్వాత 7వది సేవకులు ఎదుర్కొనే సవాళ్ళు మరొకటి ఏంటంటే ఓటమి. సమ్ ఆఫ్ ది పాస్టర్స్ ఆర్ డిఫీటెడ్. అంతరంగ జీవితంలో ఓటమి, పరిశుద్ధత విషయంలో కొంత ఓటమి. తద్వారా వారు కృంగిపోవడం, కొన్ని విషయాలు మాట్లాడడానికి ధైర్యం లేకపోవడం, సతమతమైపోవడం, అవి ఎవరితో చర్చించాలి, షేర్ చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఎవరు అర్థం చేసుకున్నారు కనపడకపోవడం, పెద్దవారి దగ్గర అలాంటి యాక్సెస్ లేకపోవడం, వీటి కొన్ని కారణాల చేత ఏం జరుగుతుందంటే అలా ఓటమిలోనే పరిచర్య సాగుతూ ఉంటుంది. అంతరంగ జీవితంలో ఓటమి, పులిపీటి మీద మాత్రం చాలా ఆడంబరంగా కాదు, చాలా గొప్పగా గంభీరంగా కనబడటం. కానీ అంతరంగంలో ఎంతో ఓటమి, కుటుంబ జీవితంలో ఓటమి, వ్యక్తిగతమైన పరిశుద్ధత జీవితంలో ఓటమి. ఇది సేవకులుగా మనం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళలో ఒకటి. పిల్లరా, మనం దీని గురించి కూడా ఆలోచన చేద్దాం. ఈ వారం అంటే ఈ శనివారం, ఈరోజు తర్వాత వచ్చే శనివారం కూడా 2 పార్ట్స్గా ఈ చెప్పబోయే 10 విషయాలను కొంచెం డీటెయిల్గా మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. 8వది ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్ ఫ్రమ్ స్పౌస్. భాగస్వామి నుంచి, భార్య నుంచి సరైనటువంటి సహకారం లేకపోవడం సేవలో. పాస్టర్ గారికి ఏమో చాలా ఉత్సాహం ఉంటుంది పరిగెత్తాలని, కానీ దానికి తగ్గట్టుగా మరి పాస్టమ్మ గారు లేకపోతే సేవకురాలు అలాంటి సహకారం లేక కొద్దిమంది ఎంతో సవాలు ఎదుర్కొంటున్నారు, కొంత సమస్యలు ఎదుర్కొంటున్నారు, కొంత ఇబ్బంది గుండా వెళ్తున్నారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. అయితే ఆవిడ గారు ఎందుకు సహకరించట్లేదు అన్నదానికి మళ్ళీ వేరే కారణాలు ఉన్నాయి. సేవకుడికి తోడుగా జతగా నడవాల్సినటువంటి, సహకారిగా ఉండటానికి పిలువబడినటువంటి సిస్టర్ గారు, సేవకురాలు, పాస్టమ్మ గారు మరి ఎందుకు సహకరించలేకపోతున్నారు అన్నది వేరుగా మాట్లాడాల్సిన అంశం. దానిలో కూడా మరి కాపరులుగా వీరి బాధ్యత కూడా ఉంటుంది.
వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, వారితో సమయం గడకపోవడం, వారి ఎమోషనల్ నీడ్స్ని తీర్చకపోవడం, వారిని సరైన విధానంలో సన్మానించకపోవడం. అంటే పేతురు చెప్పినట్టుగా బలహీన ఘటమైన ఎంచి సన్మానించండి. అలాగా ఒక భర్తగా భార్య విషయంలో తన ధర్మము నెరవేర్చకపోవటం బట్టి భార్యలు కాపరులైనటువంటి తమ భర్తలకు పూర్తి స్థాయిలో సహకరించలేకపోతున్నారు. ఆ సమయంలో కాపరి కొంత సందిగ్ధత, కొంత సమస్య, కొంత సవాలు ఎదుర్కొంటున్నాడు. వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. ఇక 9వది, వరీ అబౌట్ చిల్డ్రన్స్ ఫ్యూచర్. పెళ్ళయింది, పిల్లలున్నారు, ఒకవైపు సేవ, ఇంకొక వైపు కుటుంబం కూడా పెరుగుతుంటుంది. పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు మరి వారి గురించినటువంటి కొంత ఆందోళన, చింత కూడా సేవకులకి సవాలుగా మారింది. అవును, పిల్లలు చదివించాలంటే ఫీజులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు కదా. సో మనము సేవకులుగా మరి భవిష్యత్తు గురించి కొంత చింత, విచారం కలిగి ఉన్నాం. కొన్నిసార్లు బయటికి చెప్పాలంటే ఏంటి పాస్టర్ గారికి చింత ఉంది, ఆందోళన ఉంది అని అనుకుంటారేమో అని సంఘంలో విశ్వాసులతో చెప్పలేం. మనసులో ఉన్నది బయట పెట్టుకోలేం. అలాంటి సందర్భంలో భవిష్యత్తు గురించిన చింత, కొంత విచారం, పిల్లల విషయమై ఏంటో ఎలా ఉండబోతుందో అన్నటువంటి కంగారు కూడా పరిగెత్తాల్సిన సేవను మందకొడిగా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది కూడా సేవకులంగా మనం ఎదుర్కొనేటువంటి ఒక సవాలు. ఆ తర్వాత 10వది, బీయింగ్ ఓవర్ రెస్పెక్టెడ్ ఆర్ డిస్రెస్పెక్టెడ్. మన మధ్యలో ఒక ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు నాతో ఇలా అన్నారు, పాస్టర్ గారు ఇవాళ రేపు పాస్టర్ అంటే ప్రతి వాడికి లోకమైపోయిందండి అన్నాడు. చులకనగా చూసేస్తున్నారండి అన్నాడు. అలాంటిది మీలో కొద్దిమంది ఫేస్ చేస్తూ ఉండొచ్చు. పాస్టర్ గారు అంటే దేనికి పనికి రాకుండా ఇక్కడికి వచ్చాడు, లేకపోతే ఏదో అలా నడిపించేస్తున్నాడు అని రకరకాల ఒపీనియన్ ఉండొచ్చు ప్రజల్లో. బట్ ఇది ఒకవైపే. మరోవైపు ఓవర్ రెస్పెక్టెడ్, అధికంగా గౌరవించబడటం అనేది కూడా సేవకులుగా సవాలు. దాని గురించి కూడా మనం వివరాలు చూద్దాం. అంటే మనం వాస్తవానికి సేవకులుగా కొన్నిసార్లు తెలియకుండానే ప్రజల మీద, విశ్వాసుల మీద ప్రభుత్వం చేసేస్తూ ఉంటాం. ప్రజలు మనకిచ్చిన గౌరవాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వారిని ఏలుతూ వారి మీద పెత్తంగిరి చేయటానికి మనం ప్రేరేపించబడుతూ ఉంటాం, లేదా శోధించబడుతూ ఉంటాం. ఇది ఒక పెద్ద సవాలు. ఇది దేవుని మనసు కాదు, ఇది ప్రభువు చూపించిన మాదిరి కాదు. ప్రభు కూడా వాక్యంలో మీకు అప్పగింపబడిన మంద పైన ప్రభువులై ఉండక మందకు మాదిరిగా ఉండండి. సో ఎక్కువగా రెస్పెక్ట్ చేయబడేటువంటి పాస్టర్స్ కొద్దిమంది ఉన్నారు. వీళ్ళని కాలు కింద పెట్టనివ్వరు విశ్వాసులు. ఇదొక పెద్ద సవాల్. అయితే ఇంకో చోట విలువనివ్వరు, తేలిగ్గా తీసేస్తారు, పట్టించుకోరు. పాస్టరే కదా అంటాడు, ఆయన అలానే తక్కువగా బ్రతకాలండి, పాస్టర్ కదా సేవకుడు, వాళ్ళ పిల్లలు ఇలాంటి బట్టలు వేసుకోవాలి, గ్రాండ్గా ఉండకూడదు అని ఒక 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 దురభిప్రాయం, ఒక చెడ్డ అభిప్రాయం విశ్వాసుల్లో, ప్రజల్లో ఉంది. సో ఈ రెండు కూడా సవాళ్ళే, బీయింగ్ ఓవర్ రెస్పెక్టెడ్ ఆర్ బీయింగ్ రిజెక్టెడ్ ఆర్ డిస్రెస్పెక్టెడ్. సో ఈ 10 విషయాలు, ఒంటరితనం, నిరుత్సాహం, ఆర్థిక ఇబ్బందులు, విసిగి వేసారిపోయిన పరిస్థితి, సమతుల్యత లేమి, కుటుంబం, పరిచర్య రెండింటిని చూసే విషయంలో, తర్వాత చాలా బిజీగా ఉండటం, తీరిక లేకపోవడం, ఎక్కువ పని భారాన్ని మోయటం అన్నది మన సవాలు. తర్వాత ఓటమి, అంతరంగంలో ఓటమి, ఆ తర్వాత భార్య నుంచి సరైన సహకారం లేకపోవడం, పిల్లలు భవిష్యత్తు గురించినటువంటి చింత, ఎక్కువగా గౌరవించబడకపోవడం అన్నది కూడా సవాళ్ళు. ఇంకా బోలెడని ఉండొచ్చు. మీ అనుభవాల్లో మీరు ఇంకెన్నో ఎదుర్కొంటూ ఉండొచ్చు, ఇంకెన్నో సవాళ్ళు ఉండొచ్చు. అయితే ఈ సిరీస్లో 4 సెషన్స్లో వచ్చే ఇప్పుడు తర్వాత ఈ 10ని మనం క్లుప్తంగా చూడటానికి, చాలా వెరీ ప్రాక్టికల్గా చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు ఆ రీతిగా మనకి సహాయం చేయను గాక. చూడండి, చెప్పాలనుకుంటే రెండిట్లో ఈరోజు, లేకపోతే 2 కానీ 3 కానీ కవర్ చేయాలి. ఒంటరితనం, లోన్లీనెస్. చూడండి, ఒంటరితనం, పాస్టర్స్కి ఒంటరితనం ఉంటుందా అన్నట్టు మనకు అనిపిస్తుంది. గొప్ప గొప్ప దైవజనులు కూడా ఒకలాంటి ఒంటరితనం గుండా వెళ్ళారు. ఏదో ఒక మూమెంట్లో
మన చుట్టూ జనాలు ఉంటారు, కుటుంబం ఉంటుంది. అయినా కూడా దేవుని సేవకుడు కొన్నిసార్లు ఒంటరివాడు. తనకెవరు లేరు అన్నట్టు ఫీల్ అవుతాడు. ఎవరితో చెప్పుకోలేడు. తన అంతరంగంలో ఉన్నటువంటి ఆ నలుగుదల, ఆ స్ట్రగుల్ కొన్నిసార్లు షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండరు. అందరూ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. కానీ పాస్టర్ గారి గురించి ప్రార్థించేవారు కొరవడ్డారు. అందరి బాగోగులు చూసుకునే ఈయన గురించి మాత్రం ప్రేయర్ రిక్వెస్ట్లు వేరే వాళ్ళకి, అంటే అంతరంగంలో ఉన్నటువంటి సందిగ్ధత, ఆ గందరగోళం, ఆ కలవరం, ఆ ఓటమి, లేకపోతే ఆ విషయాలు, తన యొక్క నిరుత్సాహం, ఇవి చెప్పుకోవడానికి పీపుల్ లేకపోవడం. కొన్ని వచనాలు చదువుదాం. 25వ కీర్తనలో దావీదు రాస్తా కొన్ని మాటలు అంటాడు. అది కొద్దిమంది సేవకుల స్వీయ అనుభవంలాగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా అలాంటి ఆ కండిషన్స్ గుండా వెళ్తున్నట్టు. 25వ కీర్తన, సామ్స్ 25, 25వ కీర్తన 16 వచనం నుంచి చివరి వరకు, 16 నుంచి చివరి వరకు. నేను ఏకాకిని, బాధపడువాడును, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపించుము. నా బాధను, నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటినీ క్షమింపము. నా శత్రువులను చూడము, వారు అనేకులు. క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నా ప్రాణమును కాపాడము, నన్ను రక్షించుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలును విమోచింపుము. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను ఏకాకిని, బాధపడువాడును, నా వైపు తిరిగయ్యా, నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇందాక నేను 10 చెప్పినప్పుడు అవే కాకపోవచ్చు, ఇంకా ఉండొచ్చు. బహుశా మరొకటి, సంఘంలో ఉన్నటువంటి తోటి నాయకుల దగ్గర నుంచి వచ్చేటువంటి ఒత్తిడి అవ్వచ్చు. కపట సహోదరుల వలన ఎదుర్కొనేటువంటి ఒత్తిడి అవ్వచ్చు. పౌలు రాస్తూ అవన్నీ విషయాలు అంటాడు. ఆకలి దప్పులు బాధ ఒకవైపు అయితే, కపట సహోదరులు, మతాధికారులు, పైనుండి పెత్తనం చేసేవారి దగ్గర నుంచి వచ్చేటువంటి ఒత్తిళ్ళు, ఇవన్నీ కూడా చాలా పెను సవాళ్ళుగా మనం ఎదుర్కొంటున్నాం. ఒక్కొక్క పరిస్థితుల్లో ఇటు సేవ చేయాలా, లేదా వీళ్ళందరికీ సలాం కొట్టాలా అన్నటువంటి గందరగోళం కూడా సేవకుల్లో లేకపోలేదు పిల్లలు. సో డియర్ పాస్టర్స్, ఇందాక మనం అనుకున్నట్టు, ఎస్, ముందుండి నడిపేటువంటి కాపరి సరిగ్గా నడవగలిగితేనే వెనకనున్న మంద మూవ్ కాగలదు. మనమే కుంటుపడిపోతే, మనమే నిరుత్సాహానికి లోనైపోతే, మనమే ఒంటరితనానికి లోనవుతే మంద పరిస్థితి ఏంటి? కాబట్టి ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మనం ధైర్యం తెచ్చుకుందాం. గొప్ప గొప్ప దైవజనులు, బైబిల్లో ఉన్నటువంటి గాడ్లీ పీపుల్ కొద్దిమంది వాళ్ళు ఒంటరితనం గుండా వెళ్ళారు. కొన్నిసార్లు దేవుడు కూడా పక్కన లేడా అన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు జీవితం ఒకే రకంగా ఉన్నట్టు సేవ కూడా ఒకే రకంగా ఉండదు కదా. పచ్చిక బయళ్ళు ఉంటాయి. మన ప్రధాన కాపురి మనల్ని నడిపించేటప్పుడు నిర్మలమైన నీరు ఉంటుంది, నీతి మార్గంలో నడిచేట అనుభవం ఉంటుంది. అయితే ఆ 23వ కీర్తనలో కిందకు వస్తే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన, నేను అపాయమునకు భయపడను. గాఢాంధకారపు లోయ లాంటి, అక్కడ ఎవరు ఉన్నట్టు అనిపించదు. కొన్నిసార్లు దేవుడు కూడా విడిచిపెట్టాడా, వదిలేశాడా అన్నట్టు అనిపిస్తుంది. కానీ కీర్తనాకారుడు అనుభవం ఏంటంటే, నువ్వు నాకు తోడై ఉండవు, నువ్వు నాకు తోడై ఉంటావు, ఎవరు వదిలేసిన. ఈరోజు దేవుని సేవకులుగా మన ధైర్యం, మన గురి అదేనండి. ప్రభు పిలిచినవాడు ఆయన నమ్మదగినవాడు, పిలిచినవాడు నడిపేవాడు, పిలిచినవాడు మనకి తోడుగా ఉంటానని వాగ్దానం చేసినవాడు. కాబట్టి ఆయన అడుగుజాడల్లో, ఆయన మార్గంలో కాపరి నడుస్తూ ఉన్నప్పుడు ఆయన అంటి పెట్టుకొని ఉంటాడు, తోడుగా ఉంటాడు. అడపదడప గాఢాంధకారపు లోయ వంటి అనుభవాలు గుండా వెళ్ళిన, అందరూ వదిలేసిన దేవుడు మాత్రం మనల్ని వదలడు. యేసు ప్రభు జీవితంలో నుంచి మనం ఒక 2 వచనాలు చదివి ధైర్యం తెచ్చుకుందాం. ఆయన కూడా 2 సందర్భాల్లో ఇలా అన్నాడు. మరి మీరందరూ నన్ను విడిచిపెడతారు, తన శిష్యులతో అంటున్నాడు. మీరందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతారు, అయినా కూడా నేను ఒంటరి వాడిని కాదు.
ఎంత గొప్పగా ఉంది ధైర్యం, ఎందుకంటే నా తండ్రి నాతో ఉన్నాడు. అలాంటి ధైర్యం మన తండ్రి, మన ప్రభు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం, జాన్స్ గాస్పుల్ చాప్టర్ 8, జాన్స్ గాస్పుల్ చాప్టర్ 8వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 8:29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. నేను ఎప్పుడు ఒంటరి వాడిని కాలేదు అని ప్రభు అంటున్నాడు. అంటే మనుషులు ఆయనతో లేరు, కానీ తన తండ్రి ఆయనతో ఉన్నాడు అని ఎంత గొప్పగా ప్రభు చెప్తున్నాడు చూడండి. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన పనులు నేను ఎల్లప్పుడూ చేయదును. తర్వాత నన్ను పంపినవాడు నాకు తోడై ఉంటాడు. మన భాషలో చెప్పాలంటే మనల్ని పిలిచినవాడు మనకి తోడై ఉన్నాడు. ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైనటువంటి కార్యాలు మనం చేస్తామో, అంటే దేవుని సేవ దేవుని చిత్తానుసారంగా జరగాలి, దేవుని సేవ దేవుని శక్తి చేత జరగాలి, దేవుని సేవ దేవుని మహిమ కోసం జరగాలి. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు మనల్ని పిలిచినవాడు లేదా ఒక చోటకి పంపించినవాడు మనకి తోడుగా ఉంటాడు. సో కాబట్టి మనం ఒంటరివారం కాదు. శత్రువు అపవాది కొన్నిసార్లు మనల్ని అలాగా నువ్వు ఒంటరి వాడివి, నీకెవరు లేరు అన్నట్టు చేసినా కూడా మనం ఒంటరి వారం కాదు, ప్రభు మనతో ఉన్నాడు. ఇంకొక సందర్భంలో కూడా యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఇంకో మాట చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఇక్కడ కూడా ఇలాంటి సందర్భం 31-32. యేసు వారిని చూచి, శిష్యులను చూచి, మీరిప్పుడు నన్ను నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది. నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, అది వచ్చే ఉన్నది. గెత్సేమనే వనంలో చోటు చేసుకునే ఆ సందర్భం గురించినటువంటి మాటలు. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిగా లేను. ప్రియమైన నా తోటి సేవక, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. సో హ్యూమన్ బీయింగ్స్గా కొన్ని సందర్భాల్లో దేవుడు మనకి తోడుగా ఉన్న మనం స్టిల్ ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నప్పుడు, అపవాది యొక్క ఏమంటారు అబద్ధపు అగ్ని బాణాలు వచ్చి దాడి జరుగుతూ ఉన్నప్పుడు బలమైన విశ్వాసంలో నిలదొక్కుని వాటిని ఆర్పివేయటం అంత తేలిక కాదు. ఓకే, ఎందుకంటే మనం వెళ్ళేటువంటి ఈ శ్రమ లోయ కొంత కష్టతరంగా క్లిష్టతరంగా అనిపిస్తూ ఉంటుంది. సో అపోస్తలుడైన పౌలు కూడా తన సేవా పరిచర్య జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నట్టు మనం చూస్తాం. వీళ్ళందరూ మనకి ముందుగా పరిగెత్తి మనకి మాదిరి అయ్యారు. ఆయన కూడా నేను ఆకలి దప్పులతో ఉన్నాను, దెబ్బలు తిన్నాను. 2 కొరింథీ 11వ అధ్యాయం 22 నుంచి మనం చదివితే 28 వచనాల వరకు ఎన్నో శ్రమలు. ఐ థింక్ అన్ని శ్రమలు ఈ రోజుల్లోని సేవకులుగా మనం వాటిని ఏమి అనుభవించట్లేదు. అంత క్రిటికల్ టఫ్ సిచ్యువేషన్స్ గుండా దేవుడు ఆయన తీసుకుని వెళ్ళాడు. అయినా కూడా గొప్ప సంగతి ఏంటంటే చివరిలో తిమోతికి రాసిన 2వ పత్రికలో అంటాడు, నా పరుగును నేను కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇదిగో నా ఎదుట నీతి కిరీటం ఉంచబడి ఉంది. పిల్లరా, అవి మనకేం చెప్తున్నాయంటే ప్రభు అంటున్నాడు, నేను ఒంటరిగా లేను, ఎందుకంటే నా తండ్రి నాతో ఉన్నాడు. ఇన్ని శ్రమలు ఎదురైనా నా పరుగును ముగించగలిగాను. కాబట్టి నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని పిలుపుని ఇవ్వగలిగాడు. పిల్లరా, ఒంటరితనంలో మనం ప్రభు వైపు చూద్దాం. ఇది అనేక మంది ఎదుర్కొంటున్నటువంటి స్ట్రగుల్గా చూద్దాం. ఆ తర్వాత కొన్ని ప్రాక్టికల్ విషయాలకు వచ్చేసరికి సరే అది చెప్పడానికంటే ప్రాక్టికల్గా మరి దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయగలం అన్నదాన్ని చెప్పడానికంటే ముందు మనం అంటే దేవుని సేవకులమే, కానీ మనకి మరొకరు మన తోటి సేవకులు అవ్వచ్చు, లేదా ఒక మంచి గాడ్లీ పర్సన్ అవ్వచ్చు, ఇంకొంత మెచ్యూర్డ్ ఒక గాడ్లీ పర్సన్ అవ్వచ్చు. వాళ్ళ అక్కర మనకి ఎంతో ఉందండి. అందుకే ప్రాక్టికల్ స్టెప్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఒక నమ్ముకొనదగిన ప్రార్థన సహకారి కావాలి. ఇంట్లో భార్యలు భర్తలకి కాపర్లకి తోడుగా ప్రార్థన సహకారం అందిస్తారు, సంఘస్థులు అందిస్తారు, దట్స్ ఫైన్. కానీ మన అంతరంగంలో మనం ఎదుర్కొనేటువంటి ఈ సవాళ్లను వేరే ఒకరితో చెప్పుకొని
మరి దాని విషయంలో మనం కొంత కౌన్సిలింగ్ తీసుకోగలిగినటువంటి మెంటర్స్ మనకుండాలి. మెంటర్స్ అంటే ఆత్మీయ సలహాదారు. అలాగా ఉదాహరణకు మోషేకు యెహోషువకు మోషే ఉన్నట్టు, తిమోతి, తీతు, శీల వీరికి అపోస్తలుడైన పౌలు ఉన్నట్టు, మనకి కూడా ఎవరో ఒకరు ఆరోగ్యకరమైన, ఆత్మీయులైనటువంటి, అనుభవజ్ఞులైన, దేవుని భయం కలిగినటువంటి కనీసం ఒక మెంటర్ మనం కలిగి ఉన్నప్పుడు కొంత బరువు మనం తగ్గించుకోవడానికి దోహదపడుతుంది ప్రాక్టికల్ స్టెప్. ఆ తర్వాత తోటి పాస్టర్స్, మన పాస్టర్స్ ఫెలోషిప్ ఉంటుంది కదా! అక్కడ మరి మరి మన కోసం ప్రార్థన చేసేటువంటి ఒక బృందం, అలాంటి ఒక చిన్న గ్రూప్ కలిగి ఉండటం కూడా ఈ ఒంటరితనం నుంచి బయటపడటానికి మనకి దోహదపడుతుంది. నేను ఈ మధ్యకాలంలో ఒక 10 రోజుల కిందట మరి బాపట్ల దగ్గర ఒక ప్రాంతంలో సేవకుల మీటింగ్లో మాట్లాడుతూ, పాస్టర్స్ ఫెలోషిప్లో మాట్లాడుతూ నేను ఈ విషయాలు కొన్ని అడ్రస్ చేయడం జరిగింది. ఈ ఒంటరితనం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు చాలామంది, ఆల్మోస్ట్ అందరూ కనెక్ట్ అయ్యారు. అందులో కొద్దిమంది కొంత ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కరెక్ట్ బ్రదర్, ఇలాంటి విషయాలు పాస్టర్స్ ఫెలోషిప్లో, సేవకుల మీటింగ్లో మేము ఎప్పుడు వినలేదు. సాధారణంగా వస్తాం, పాటలు పాడుకుంటాం, ఎవరో ఒకరు వాక్యం చెప్తారు, ఆ తర్వాత కాసేపు ప్రార్థన చేస్తాం, భోజనం చేసి డిస్పర్స్ అయిపోతాం. కానీ పాస్టర్స్ ఫెలోషిప్గా ఉన్నప్పుడు, అంటే తోటి దైవ సేవకులుగా మనం కూడుకున్నప్పుడు, అందరం ఒకే మార్గం గుండా వెళ్తా ఉన్నప్పుడు మన యొక్క స్ట్రగుల్ వారితో షేర్ చేసుకోగలగాలి. వారి స్ట్రగుల్ మనం తెలుసుకొని ఒకరి ద్వారా ఒకరు నేర్చుకుంటూ, ఒకరినొకరు పురికొల్పుకుంటూ, ప్రోత్సహించుకుంటూ, ఒకరి గురించి ఒకరు ప్రార్థించే రీతిగా మరి ఆ పాస్టర్స్ ఫెలోషిప్, సేవకుల యొక్క సహవాసం ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత ఒక నెల రోజుల కిందట ఇంకొక ఫ్యామిలీ సెమినార్లో నేను నా భార్య మాట్లాడడానికి వెళ్ళాం, ఇంకొక సీనియర్ జంటతో పాటుగా. అక్కడ సుమారు ఒక 20 జంటలు వచ్చారు. అందులో ఒక 4 దైవ సేవకులు కూడా వచ్చారు. దైవ సేవకులు వారి భార్యలు కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఇలాంటి కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ మాట్లాడుతున్నప్పుడు, నేను ఈ వచ్చే వారం ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. అవి షేర్ చేస్తున్నప్పుడు అన్నాడు, మేము అక్కడికి వెళ్ళేసరికి ఆయన ఒక దగ్గర ఒక సేవకుడు అక్కడ నుంచొని ఉన్నాడు. ఆయనకు సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. కాసేపు నేను వెళ్ళి పలకరించి కాసేపు ఆయనతో మాట్లాడాను, అక్కడే నుంచున్నాడు కదా అని. సో వెళ్ళిన తర్వాత అయిపోయింది. 1-2 రోజులు మీటింగ్స్ జరిగాయి, మాట్లాడాము, వాక్యం పంచుకున్నాం, ప్రాక్టికల్ సెషన్స్ తీసుకున్న తర్వాత ఒకరోజు డిన్నర్ అయిపోయింది, భోంచేసాం, ఇద్దరం ప్లేట్స్ కడుగుతూ ఉన్నాం అనమాట. సో ఆ వాష్ ఏరియా దగ్గర నా ప్లేట్ నేను కడుగుతున్నాను, ఆయన ప్లేట్ ఆయన కడుగుతూ బాగా పరిచయం అయింది. అన్న అన్న అని పిలిచాడు, పెద్దవాడే కానీ. చాలా హ్యాపీగా ఉందన్న, నిజంగా మాకు కూడా ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి సహవాసం లేదన్న, మాకు ఆత్మీయమైన పలకరింపు కరువైపోయిందన్న, అంతా కమర్షియల్గా అయిపోయిందన్న. మీరు మొదటి రోజు పలకరించినప్పుడే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మమ్మల్ని పట్టించుకొని మా ఇష్యూస్ అడ్రస్ చేసేవాళ్ళు తక్కువైపోయారన్న ఆయన ఫీలింగ్. కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటూ చెమ్మగిలిన కళ్ళతో ఆ మాట చెప్పాడు. అది నాకు చాలా ఛాలెంజింగ్గా అనిపించింది, ప్రేరణగా అనిపించింది, ప్రోత్సాహంగా అనిపించింది. ఇలాంటి వారు ఇంకెందరో అనిపించింది. పిల్లరా, ఆయనకు కూడా ప్రధాన సమస్య ఏంటంటే ఒంటరితనం. ఆ తర్వాత నెక్స్ట్ డే నేను టీ టైంలో మాట్లాడుతూ సెషన్ బ్రేక్లో, అన్న మరి మీరు పాస్టర్స్గా, దేవుని సేవకులుగా, గాడ్ సర్వెంట్స్గా కలుసుకుంటారన్న అప్పుడప్పుడు అంటే, కలుసుకుంటామన్న మంత్లీ వన్స్ లేదా 2 మంత్స్కి ఒకసారి మా ప్రాంతంలో ఉన్నవారు మేము కలుసుకుంటాం. మరి కలుసుకున్నప్పుడు ఈ విషయాలు ఏమన్నా మీరు చర్చించుకుంటారా? మా అంతరంగంలో ఉన్న స్ట్రగుల్ దాని గురించి ఏమైనా చర్చ వస్తుందా అంటే, వాటి గురించి ఎక్కువేమి రాదన్నా. బయట ఉండే సమస్యలు, సంఘంలో వ్యక్తుల నుంచి వచ్చే సమస్యలు, లేదా ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆ డినామినేషన్లోనో ఆ సహవాసంలో ఉండే రాజకీయాల గురించే ఎక్కువ మాటలు వస్తాయి. అంతేగాని ఈ విషయాలు పంచుకునే అంత అన్యోన్యత, ఆ సహవాసం మాకు లేదని చెప్పాడు. ప్రియులారా, పాస్టర్స్గా కేవలం సేవకులుగా మాత్రమే కలిసి వచ్చినప్పుడు మనం ఏ విషయాలు మాట్లాడుకోవాలి? మిగతా రెగ్యులర్గా చెప్పే ప్రసంగాలు ఎందుకు? ఆ మాటకు వస్తే అందరూ ప్రసంగికులే అక్కడ కూర్చున్న వారందరూ. అక్కడ కూర్చున్నప్పుడు బయట నుంచి మనకు ఎలాంటి సవాళ్ళు ఉన్నాయి, లోపల నుంచి ఎలాంటి సవాళ్ళు ఉన్నాయి, వీటిని మీ సంఘంలో వచ్చినప్పుడు మీరు ఎలా పరిష్కరించుకున్నారు, మరి మా సంఘంలో ఇలా వచ్చింది కాబట్టి మేము ఎలా పరిష్కరించుకోవాలి అని వారి అనుభవాలు, సాక్ష్యాలు, లేకపోతే ప్రాక్టికల్గా వారి కుటుంబ జీవితాలు ఎదుర్కొంటున్నటువంటి స్ట్రగుల్స్
ఇలాంటివి చెప్తే ఒకరికొకరు ప్రార్థిస్తారు, ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటారు. అలా కదా ఉండాలి పాస్టర్స్ ఫెలోషిప్. మిగతా కార్యక్రమాలతో పాటు ఇది కూడా ప్రధాన భాగం అవ్వాలి కదా. హౌఎవర్ ఒకవేళ మీకు అలాంటి వారు లేకపోతే కనుక్కోండి, ప్రార్థన చేయండి. సో 3 స్టెప్స్ ప్రాక్టికల్గా. ఒక నమ్మదగినటువంటి ప్రేయర్ పార్ట్నర్. ఇక్కడ ఒక విషయం చెప్పనివ్వండి. గెత్సెమనే వనంలో వెళ్తున్నప్పుడు యేసు ప్రభువు తన 11 మంది శిష్యుల్ని తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు కొద్దిమందిని ఇక్కడ ఉంచి మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి ప్రార్థన చేస్తామని పేతురు, యాకోబు, యోహాను ముగ్గురిని తీసుకొని గెత్సెమనే వనంలోకి వెళ్తారు. మీరందరూ సేవకులే కాబట్టి ఎక్కువ మంది వినేవారు. చూడండి, ఈ రిఫరెన్స్ మీకు చూపించిన అవసరం లేదు, ఇట్ ఈస్ సో వెల్ నోన్. వెళ్ళిన తర్వాత పేతురు, యాకోబు, యోహాను ఈ త్రయం ముగ్గురు ఉండగా ప్రభు అంటున్నాడు, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖించబడుతుంది, కాబట్టి నాతో ఉండి నాతో పాటు ప్రార్థించండి. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు తన మనసులోని వేదనను తన శిష్యులతో పంచుకొని నా గురించి ప్రార్థన చేయండి అయ్యా, ప్రే ఫర్ మీ అని ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తున్నాడు, ప్రార్థన విన్నపం ఇస్తున్నాడు. ప్రభువే శిష్యులకి ప్రార్థన విన్నపం ఇస్తున్నాడు. వేటి గురించి? పైపైన విషయాల గురించి కాదు, సూపర్ఫిషియల్ కాదు. తన అంతరంగంలో ఎంత వేదన ఉంది, నేను నలిగిపోతున్నాను, నేను అసలు ఎక్స్ట్రీమ్ టెన్షన్ గుండా వెళ్తున్నాను, ప్లీజ్ ప్రే ఫర్ మీ. ప్రభువే అలాగా ప్రార్థన సహాయం కోరినప్పుడు దేవుని సేవకులంగా మనం ఇతరుల ప్రార్థన సహాయం మనకు వద్దంటారా? సహాయం అడగొద్దా? మన స్ట్రగుల్ షేర్ చేసుకోవద్దా? ఎందుకు మనలో మనమే కృంగిపోవాలి, నలిగిపోవాలి, కాలిపోవాలి? ప్రియరా, అలాంటి వ్యక్తుల కొరకు ప్రార్థన చేద్దాం. ఒక వాగ్దానం చూసి నేను నెక్స్ట్ డిస్కరేజ్మెంట్ గురించి చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల్ని పిలిచి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానాలు అయిన తర్వాత ఇక ఆయన పరలోకానికి ఆరోహణం కాకముందు తన శిష్యుల్ని పిలిచి గ్రేట్ కమిషన్, గొప్ప పని ఇచ్చాడు. ఏమన్నాడంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్పాడు. దానికంటే ముందు భూలోకమందును పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళండి. పైన కింద మొత్తం అధికారం నాకు ఇవ్వబడింది, కాబట్టి నేను మిమ్మల్ని పంపుతున్నాను, వెళ్ళండి. అది మన ధైర్యం. ఒంటరిగా అనిపిస్తే, బెదిరింపులు గుండా వెళ్తుంటే, ప్రతి వ్యక్తి, మన కంటికి కనిపించే ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారం కింద ఉన్నాడు. ఆ తర్వాత అలా చెప్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇచ్చుచు నేను ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి అని చెప్పి, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నాను. పిల్లరా, దేవుని పని కొరకై దేవుని సేవలో ముందుకు వెళ్ళే వారి గురించి ఎక్స్క్లూజివ్గా ఇవ్వబడినటువంటి వాగ్దానంగా అనిపించట్లేదు అది? మీరు వెళ్ళండి అన్నాడు, మీరు వెళ్ళి ఆ పని మీద ఉంటే నేను మీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. దేవుని పని కొరకై పిలువబడినటువంటి మనం, దేవుని సేవలో ముందుకు సాగుతున్న మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మన ప్రధాన కాపరి అడుగుజాడలు కనపడుతున్నాయి, మన వెనకాల కూడా మన కాపరి అండగా ఉంటానంటున్నాడు, తోడుగా ఉంటానంటున్నాడు. అందరూ వదిలేసిన నేను నిన్ను విడిచిపెట్టనంటున్నాడు. లేదా ఈ మాటలు బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఒంటరితనాన్ని మనం అధిగమించి ఆ సేవను ముందుకు తీసుకుని వెళ్దాం. దిస్ అబౌట్. ఆ తర్వాత రెండవ సవాలు, అతిపెద్ద సవాలు ఏంటంటే డిస్కరేజ్మెంట్స్. ప్రస్తుతానికి చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి కొద్దిమంది సేవకులు డిస్కరేజ్మెంట్ గుండా వెళ్తున్నారు. నిరుత్సాహం, గొప్ప దైవజనులు కూడా నిరుత్సాహంగా వెళ్ళినట్టు మనం చూస్తాం. ఒక వ్యక్తిని ఒకసారి ఆలోచించేద్దాం ఆయన గురించి. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయంలో ఒక గొప్ప దైవజనుడు మనకి ఇక్కడ కనిపిస్తాడు. ఇక్కడ కనిపించేటువంటి గొప్ప దైవజనుడి పేరు ఏలియా. మనందరికీ చాలా సుపరిచయమైనటువంటి మాటే. 18వ అధ్యాయంలో ఒక గొప్ప విజయవంతమైనటువంటి దేవుని సేవకుడిగా, దైవజనుడిగా కనిపించినటువంటి ఏలియా, ఆకాశం నుంచి అగ్ని దింపినటువంటి ఏలియా, ఆ యొక్క బయలు ప్రవక్తలందరినీ సంహరించేటట్టు చేసినటువంటి ఏలియా 19వ అధ్యాయానికి వచ్చేసరికి బాగా కుప్పకూలిపోయిన వ్యక్తిగా, నిరాశ నిస్పృహలో కూరుకుపోయిన వ్యక్తిగా,
ఇక ఏం చేత కాదు అన్నటువంటి బలహీనమైన స్థితిలోనికి వెళ్ళిపోయినట్టు మనం చదువుతాం. అదేంటి? జస్ట్ 2 రోజుల ముందు లేదా కొన్ని రోజుల ముందు గొప్పగా దేవుని నామాన్ని ఘనపరిచి ఇశ్రాయేల్ ప్రజలందరూ యెహోవా దేవునికి మొక్కేటట్లు చేసినటువంటి ఈ సేవకుడు కొన్ని రోజులకి కంప్లీట్గా చచ్చిపోతేనే బెటర్, ఎందుకు ఈ జీవితం అన్నటువంటి నిరాశలోనికి వెళ్ళే పరిస్థితులు వస్తాయా? అవును, అప్పుడప్పుడు రావచ్చేమో. మనం కూడా అలాంటివి ఎదుర్కొంటున్నామేమో. మీరు కూడా అలాంటి నిరుత్సాహం గుండా వెళ్తున్నారేమో. అయితే ఇక్కడ చూడండి, నిరాశ ఎలా చేస్తుందో, డిస్కరేజ్మెంట్ ఎలా చేస్తుందో పిల్లరా. మరి మనకి ప్రాక్టికల్గా ఇది చూడటానికంటే ముందు మనం ప్రాక్టికల్గా డిసప్పాయింట్ చేసేటువంటి, నిరుత్సాహపరిచేటువంటి విషయాలు ఏముంటాయి? ఒకటి, ఇతరుల నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం. అంటే మన పనికి సరైనటువంటి గుర్తింపు లేకపోవడం అనేది ఒక నిరాశకు గురి చేస్తుంది. కష్టపడుతున్నాం కానీ ఎవరు గుర్తించరు, అభినందించరు. ఆ తర్వాత ఫినాన్షియల్ స్ట్రగుల్ అనేది కూడా నిరాశ. కష్టపడుతున్నాం కానీ ఈ ఇబ్బందులు వెనక నుంచి లాగటం వల్ల కొంత నిరాశ, సేవలు. ఆ తర్వాత ఇంకొద్ది మంది డిఫరెంట్ పీపుల్కి అయితే, డిఫరెంట్ దేవుని సేవకులకి ట్రాన్స్ఫర్స్ అనేవి ఒక చోట నిలదొక్కునేసరికి, ఒక చోట బాగా జరుగుతుంది పని, కానీ వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. అది కూడా తన వేగం తగ్గిపోవడానికి, సేవలో హుషారు తగ్గిపోవడానికి, ఒకలాంటి కృంగుదలకి కారణం. ప్రాక్టికల్గా కనీసం 2 బ్రదర్స్ చెప్పారు నాకు. 2 దేవుని సేవకులు నాతో ఓపెన్గా చనువుగా ఉండేవారు. ఏమనంటే, అన్న ఈ పరిస్థితులు రోజుకి ఎట్లా ఉంటుందో తెలియట్లేదు, ఈరోజు ఇక్కడ ఉంటాం, రేపు ఎక్కడ ఉంటామో తెలియలేదు, ఎంతో దేవుని సేవ చేయాలని ఆతృతతో పరిగెత్తుకొని వచ్చాం, చల్లబడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ మనం చాలా కష్టపడి పని చేస్తున్నాం, ఎదుగుతుంది, సడన్గా ఒకరోజు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇంకో చోటకు వెళ్ళాలి, అక్కడ ఎలా ఉంటుందో తెలియదు, అక్కడ మళ్ళీ మొదలు పెట్టాలి, మనం కష్టపడి చేసిన సేవ ఉంటుందా, ఊడిపోద్దా, తర్వాత వచ్చేవారు దాన్ని నిలుపుతారా, పడగొడతారా తెలియదు. అంటే ఇలాంటి ఒకలాంటి పరిస్థితులు గుండా కూడా నిరుత్సాహం అనేది ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత మరొక కారణం, ట్రాన్స్ఫర్స్ తర్వాత ల్యాక్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇన్ చర్చ్ మెంబర్స్. సంఘం పెరగకపోవడం, లేకపోతే సంఘం వాక్యానికి ప్రతిస్పందించకపోవడం, ఎంత చెప్పినా జనాలు కఠినంగానే ఉండటం, ఎంత బోధించినా కూడా వాళ్ళలో ఆ శరీరము అనేది చావకపోవడం అనేది కూడా కాపరికి నిరుత్సాహం కలిగిస్తేటువంటి విషయం. తర్వాత పీర్ ప్రెషర్, తోటి దైవ సేవకులను చూసి వాళ్ళ యొక్క సంఘాలు, లేకపోతే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి సంఘ పరిస్థితులు, వాటిని చూసి కూడా నిరుత్సాహపడుతున్నారు. అంటే ఇక్కడ 50 మందే ఉన్నారు చూడండి, పక్కనే నాకంటే నా తర్వాత వచ్చినటువంటి సేవకుడు, నా తర్వాత సేవ మొదలుపెట్టినటువంటి పలానా పాస్టర్ గారు చూడ 1000 మంది 200 మందితో పెద్ద బిల్డింగ్లో చాలా గొప్పగా కానుకొచ్చే చోట చేస్తున్నాడు, నేనేమో ఇక్కడే ఉన్నాను అని ఇతరులని పోల్చుకొని కృంగిపోవటం, నిరాశపడటం, కొన్నిసార్లు బెదిరింపులకు నిరాశపడటం, కొన్నిసార్లు స్థానిక సంఘంలోనే తోటి నాయకుల నుంచి, పెద్దల నుంచి, విశ్వాసుల నుంచి బెదిరింపులు నిరుత్సాహానికి ఎదురవుతున్నాయి. గుర్తుపెట్టుకుందా, మనకంటే ముందు పరిగెత్తినటువంటి దైవజనులు, నిజమైన దైవజనులందరూ ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళారు, విజయవంతంగా పరుగు ముగించారు. అందరికంటే అల్టిమేట్ ఎగ్జాంపుల్ మన ప్రభువే. ఆయన సేవ కూడా 3 పూలు 6 కాయల్లాగా ఏం సాగలేదు. ఆయన ఒక అద్భుతం చేస్తే మెచ్చుకునేవారు కొద్దిమంది, విమర్శించేవారు కొద్దిమంది, వెంటనే రెడీగా ఉంటారు విమర్శించడానికి శాస్త్రులు, పరిసయ్యులు. ఒకవేళ మీరు ఎదుర్కొన్నటువంటి నిరుత్సాహానికి కారణాలు ఏవైనా సరే కృంగిపోకుండా, డీలా పడిపోకుండా ధైర్యం తెచ్చుకుందాం. చూడండి, ఈ దైవజనుడు మరి అలాగా దిగులు పడిపోయినప్పుడు దేవుడు ఎలాగ ప్రోత్సహిస్తున్నాడు చూడండి. దైవజనుని యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, 4వ వచనం చూడండి. ఇప్పుడు యెజెబెలు నేను నిన్ను చంపేస్తానని చెప్పగానే ప్రాణ భయంతో, చూడండి 3వ వచనం, కాబట్టి అతడు ఆ సమాచారం తెలుసుకొని 19:3 లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదిరీ వృక్షము క్రింద కూర్చుండి, చూడండి, మరణాపేక్ష గలవాడై, అంటే మరణాన్ని అపేక్షిస్తున్నాడు.
అంటే చచ్చిపోతేనే బెటర్ అన్నటువంటి స్టేట్లో మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలును. అంటే ఇక చాలిక, దిస్ ఇస్ ఎనఫ్. ఇక నా వల్ల కాదు ప్రభువా ఈ సేవ, ఎందుకొచ్చింది, నన్ను వదిలేసేయి, నన్ను తీసేసుకో, ఇట్ ఈస్ బెటర్ టు డై. ఏలియా నోట నుంచి ఈ మాటలు వినగలుగుతామా? అవును. చూడండి, ఆ తర్వాత నా ప్రాణము తీసుకొనము అని ప్రార్థన చేశాను. అలాంటి ఇక కంప్లీట్గా బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయినట్టు, డౌన్ అయిపోయినట్టు, ఒక పెద్ద బుడగలో గాలంతా తీసేసినట్టు చెప్పబడిపోయాడు. పరిగెత్తాడు. అందరికీ ఎదురొడ్డి నిలబడిన వాడు ఇప్పుడు ఒకానొక పరిస్థితి వచ్చేసరికి అందరిని వదిలేసి పారిపోతున్నాడు. మరణాపేక్ష గలవాడై ఉన్నాడు. పిల్లరా, నిరాశ అనేది, లేకపోతే భయంతో కూడిన నిరాశ అనేది గొప్ప దైవజనుడిని కూడా బలహీనుడిగా చేస్తుంది. సో అయితే దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రభు స్పందన, ఇలాంటి కృంగుదల, నిరుత్సాహం ఉన్నటువంటి దైవజనుని దేవుడు ఎలా ప్రోత్సహించాడు చూడండి. ఏలియా మాత్రమే కాదు, యిర్మీయా కూడా 15వ అధ్యాయం మనం 10వ వచనం చూస్తే తను కూడా ఒంటరితనంలో, ఏంటి ప్రభువా నాకు ఇదే పరిచర్య ఇచ్చావు, ప్రజల రెస్పాన్స్ ఏంటి చూడండి. 15వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు యిర్మీయా గ్రంథం. యిర్మీయా కూడా గొప్ప ప్రవక్త కదా, గొప్ప దైవజనుడు కదా. ఆయన పరిస్థితి చూడండి. యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయం. జెర్మియా చాప్టర్ 15 10 నుంచి 15వ అధ్యాయము 10వ వచనం. అయ్యో నాకు శ్రమ, నా తల్లి, జగడమాడు వాని కాను, దేశస్థులందరితో కలహించుగాను నీవేళ నన్ను కంటివి. వడ్డీకి నేను బదులియలేదు, వారు నాకు బదులిచ్చిన వారు కారు, అయినను వారందరూ నన్ను శపించుచున్నారు. దేవుడిచ్చిన పరిచర్యను నమ్మకంగా చేస్తుంటే జనాల నుంచి ఎదిరింపులు ఎదురవుతున్నప్పుడు ఇక తన మనసులోని బాధను ఇలా వ్యక్తీకరిస్తున్నాడు. ఏంటమ్మా తల్లి, జగడమాడు అనిగాను, కలహించు అనిగాను నన్ను నువ్వు కన్నావే. నేనేం వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళేం ఎగ్గొట్టలేదు, లేకపోతే నేను వాళ్ళ దగ్గర తీసుకోలేదు, కానీ వాళ్ళు నన్ను శపిస్తూ ఉన్నారు. అందుకు యెహోవా రెస్పాండ్, నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను. కీడు కాలమున, ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మరలిడినట్లు చేయుదునని సెలవిచ్చాను. నిరాశలో ఉన్నటువంటి యిర్మీయాను దేవుడు ఎలా అప్లిఫ్ట్ చేస్తున్నాడో, బలపరుస్తున్నాడో, భుజం తడుతున్నాడో చూడండి. నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను. వాగ్దానంగా తీసుకుందాం నా ప్రియ కాపరి, వాగ్దానంగా తీసుకుందాం. గాడ్ ఈజ్ గోయింగ్ టు స్ట్రెంగ్థెన్ యూ. నీకు మేలు చేయాలని నేను బలపరుచున్నాను. కీడు కాలమున, ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మరలిడినట్లు చేయుదును. ఒకరోజు వస్తుంది, వాళ్ళే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు, నీ సలహా కోసం, నీ ప్రార్థన కోసం, నీ కౌన్సిల్ కోసం. వాళ్ళని ప్రభువే తీసుకొని వస్తాడు. ప్రభు ధైర్యపరుస్తున్నాడు. యోనా కూడా కృంగిపోయాడు. దైవజనుడు కృంగిపోయి చింతాక్రాంతుడై దేవుడు వాళ్ళని క్షమించటాన్ని బట్టి చింతిస్తూ మరి డీలా పడిపోయి ఎండలో అలా ఉన్నప్పుడు, సొరచెట్టు కింద తలదాచుకుంటున్నప్పుడు అది ఎప్పుడైతే కాలిపోయిందో కోపావేశుడైపోయాడు. ఒకలాంటి నిరుత్సాహంలో చూడండి. యోనా గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాటలు చదువుతాం. యోనా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకునేను. ఎంత నిరుత్సాహం చూడండి. నేను బ్రతకడం కంటే చస్తేనే బెటర్ అండి. ఏంటి, ఒక రోజు ప్రకటన చేస్తే 1,20,000 మంది ఉన్నటువంటి నినివే పట్టణం అంతా పశ్చాత్తాపంతో గోనిపట్టు కట్టుకొని, బూడిద జల్లుకొని, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో క్షమాపణ వేరుకున్నారు. అలాంటి గొప్ప ప్రవక్త చచ్చిపోతే బెటర్. కొన్నిసార్లు నిరాశ, నిస్పృహ, విసికి వేసారిన పరిస్థితి వ్యక్తుల్ని అలా చేస్తుందండి.
నాయకుల్ని అలా కృంగదీస్తుంది. దాన్ని ఈ మాట గుర్తుపెట్టుకో, అపవాది వాడుకునే బలమైన ఆయుధాల్లో ఒకటి నిరుత్సాహం. ద గ్రేటెస్ట్ వెపన్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వెపన్స్ Satan uses against his children, his servants, is discouragements. దాంతో మనల్ని బలహీనపరుస్తారు. అయితే ఏలియా విషయంలో ఒకటి చూసుకొని మనం ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. ఏలియా విషయంలో ఏం జరిగిందంటే 19వ అధ్యాయంలో 1 రాజుల గ్రంథం దేవుడు ఆయన్ని ఎలాగ బలపరుస్తున్నాడు చూడండి. నేను చచ్చిపోవటం బెటర్ అనుకున్నటువంటి వ్యక్తిని దేవుడు గొప్పగా బలపరుస్తూ ఇలా అంటున్నాడు. 19వ అధ్యాయంలో 5వ వచనం నుంచి, అతడు బదిలీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చేయవని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడిన గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయవని చెప్పగా అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాడు. కృంగుదల్లో, నిరాశలో ఇంత మట్టుకు చాలు, ఇక నా పని అయిపోయింది, చచ్చిపోతేనే బెటర్, నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేసినటువంటి దైవజన్ దగ్గరికి దేవుడు దేవుని స్పందన ఎలా ఉంది చూడండి. అంతా అయిపోయింది అనుకుంటున్నావా ఏలియా? శక్తికి మించిన ప్రయాణం నీకుంది, శక్తికి మించిన ప్రయాణం. కాబట్టి కృంగిపోవద్దు, నలిగిపోవద్దు. నీ పని ఇంకా అయిపోలేదు. నేను నిన్ను తీసుకునే టైం రాలేదు, నీకు ఇంకా పని ఉంది. కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే 3 పనులు చెప్తున్నాను. నీ తర్వాత ప్రవక్తగా ఎలీషాకు అభిషేకం చెయ్యి. తర్వాత మరి ఇశ్రాయేలు దేశానికి, తర్వాత సిరియా దేశానికి రాజులుగా వారికి పట్టాభిషేకం చెయ్యి అని పంపించాడు కదా. ఇక అంతా అయిపోయింది అనుకున్నటువంటి దైవజనునికి గొప్ప పనిని అప్పగించి శక్తికి మించిన పనిని జరిగించుకున్నాడు దేవుడు. సో మనం కూడా ఒకవేళ నిరుత్సాహంలో వెళ్తుంటే, ఒంటరితనంలో వెళ్తుంటే, నిరుత్సాహానికి కారణాలు ఏవైనా అక్కడ మరి ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నట్టు రీతిగా పరిస్థితులను చూసి జారిపోకుండా, కృంగిపోకుండా బలం తెచ్చుకొని ప్రభువులో ఉత్సాహాన్ని తెచ్చుకుందాం, ప్రోత్సాహాన్ని తెచ్చుకుందాం. మన ప్రభువు మనల్ని ప్రోత్సహించుట్లో ఆయనకి ఎవరు సాటి రారు. పేతురు కూడా కృంగిపోయి తప్పు చేసినప్పుడు, వెనకడిగిపోయినప్పుడు ఒక చక్కటి చూపు చూశాడు, ప్రోత్సాహకరమైన చూపు. తిరిగి కట్టబడ్డాడు పేతురు. అదే పేతురు మరి ప్రభు పునరుద్ధరణైన తర్వాత ఇక పరిస్థితి ఏంటని మళ్ళీ చేపలు పట్టడానికి యోహాను సువార్త 21వ అధ్యాయంలో వెళ్ళిపోయినప్పుడు నిరుత్సాహంలో ఏం చేస్తాంలే, ఈ పని ఎక్కడవుతుందిలే అనుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రభువే వారి దగ్గరికి వెళ్ళి వారిని పిలిచి అలసిపోయిన వారికి బ్రేక్ఫాస్ట్ ఆయనే చేసి, ఆయనే వడ్డించి పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగి, అవును ప్రభువా ప్రేమిస్తున్నా అంటే, నా గొర్రె పిల్లల్ని కాయి, నా గొర్రెలను మేపు. పిల్లరా, దేవుడు ప్రోత్సహించేవాడు, ప్రభువు ప్రోత్సహించేవాడు. మన మీద తను పెట్టుకున్న ఆశలను మనం నెరవేర్చేటువంటి క్రమంలో మనకెప్పుడూ అండదండలు ఇచ్చేవాడు. కాబట్టి అలాంటి ప్రభువుని బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం, ముందుకు సాగుదాం. ఈ సెషన్లో ఇది చాలు, 2 విషయాలు మాత్రమే చూసాం. మిగతా 8 వచ్చే వారం ప్రభు చిత్తానుసారంగా చూద్దాం ప్రాక్టికల్గా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రే ఫర్ దిస్ సిరీస్ అండ్ పార్టిసిపేట్. గాడ్ బ్లెస్ యూ.